హరి ఓం శివం. చాలామంది వాస్తులో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం దగ్గర పప్పులో కాలేస్తున్నారు. ఇప్పుడు వాస్తులో ప్రాణాంతక వాస్తు దోషాలు ఉంటాయి. ఒక మీడియం అంటే మనకి మనిషి తట్టుకోగలిగిన వాస్తు దోషాలు ఉంటాయి. ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణము, వాటర్ సంపు, ఇటువంటివన్నీ కూడా ప్రాణాంతక వాస్తు దోషాలు అంటాం. మరి సెప్టిక్ ట్యాంకు ఆధునిక శాస్త్రవేత్తలందరూ కూడా ఘంటాపదంగా చెప్పింది ఏంటంటే, తూర్పు మధ్య భాగంలో కానీ ఉత్తర మధ్య భాగంలో కానీ మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరగాలి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చూడండి, ఎక్కడైనా సరే టాయిలెట్స్ ఆగ్నేయంలో ఉంటే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్, దానికి ఆ టాయిలెట్ ముందలే. వాయువులో టాయిలెట్స్ ఉంటే ఆ వాయువులో ముందలే ఆ సెప్టిక్ ట్యాంక్. ఒకవేళ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తే ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ఆడవారి పెత్తనం, ప్రేమ వ్యవహారాలు లేచిపోవటం, సంబంధాలు సరిగా లేకపోవటం, అంటే బంధాలు సరిగా లేకపోవటం, అన్నదమ్ముల మధ్య విపరీతమైన కొట్లాట్లు, ఆస్తి తగాదాలు, అమ్మాయి పుట్టినింటి నుంచి పెళ్ళైనా కూడా మెట్టినింటి సరిగా ఇమ్మడలేక మళ్ళీ పుట్టింటికి వచ్చి ఉండటం, వైధవ్యం, మంట సంబంధిత వ్యాధులు, ఇట్లా చాలా దారుణమైన తీవ్ర దోషాలు మనకి సంక్రమిస్తాయి. అదేవిధంగా వాయువులో కనుక సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసినట్లయితే ఫైనాన్షియల్ ట్రబుల్, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే జీరో అయిపోవడమే. అంటే ఎంత పెద్ద వ్యాపారం చేసినా జీరో అయిపోతాడంటారు. లేకపోతే ఎంత ఉద్యోగం ఎంతో అద్భుతమైన స్థితికి వెళ్ళాడు, చాలా సంపాదించాడు, అక్కడ స్థలం కొన్నాడు, ఇక్కడ ఇల్లు కొన్నాడు, అక్కడ అది చేశాడు అంటారు. బట్ మళ్ళీ నెక్స్ట్ కొన్ని సంవత్సరాలకి అదే ఇంట్లో ఉంటే జీరోకి తీసుకెళ్ళిపోతుంది. వాయువు దోషం ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ సరిగా అబ్బదు. అదేవిధంగా మానసిక వైకల్యం, అంటే పిల్లలు పుట్టే వాళ్ళలో మానసిక వైకల్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆర్టిజం అని అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉండేవాళ్ళు వీళ్ళ అసంతానంగా పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి కోర్టు వాద్యాలు కూడా అన్నీ కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ కోర్టు వాద్యాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్ అయినప్పుడు బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం చాలా సర్వసాధారణం. అంటే ఇంట్లో యాక్సిడెంట్ కాకపోయినా సరే ఇంట్లో ఏదో చిన్నగా జారి పడిపోయినా కూడా బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అంటారు. ఇవన్నీ కూడా ఈ వాయు దోషం వల్ల ఏర్పడతాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఆధునిక శాస్త్రవేత్తలందరూ చాలా క్లియర్గా చెప్పింది. తూర్పు మధ్య భాగం, అంటే తూర్పు పారు మనకి 36 అడుగులు ఉందనుకుందాం. ఆగ్నేయం 12 అడుగులు, తూర్పు మధ్య 12 అడుగులు, ఈశాన్యం 12 అడుగులు. అంటే తూర్పు మధ్యలో 12 అడుగుల్లో మీరు ఎటు సైడ్ అయినా సరే ఆ 12 అడుగులు ఎక్కడైనా నిర్మాణం చేసుకోవచ్చు. చాలామంది 12 అడుగులు అంటే ఆ గురుగారు చాలా అంత పెద్ద సెప్టిక్ ట్యాంక్ ఎట్లా సెట్ అవుద్ది. ఇప్పుడు 3-3.5లో వరలతో కూడా, కాంక్రీట్ వరలతో కూడా చక్కగా నిర్మాణం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరన్నా ఆల్రెడీ ఇటువంటి వాటితో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు చెప్పిన విధంగా చాలా చక్కగా సెట్ చేసుకోండి. ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ప్రాణాంతక వాస్తు దోషం కాబట్టి దీన్ని మరీ దృష్టిలో పెట్టుకోండి. ఇంతవరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి ఓం శివం.